హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్క్ టాక్స్. ఈ మాస్క్ వెనకాల ఉన్న ముఖంకి నేను డైలీ ఎలాంటి మేకప్ చేసుకుంటానో ఇవాళ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అరే వినూత్న, నీ ఫేసే ఎప్పుడూ చూపించవు, అలాంటిది దానికి చేసుకునే మేకప్ మాకెందుకమ్మా అంటారా? నేను ఈ యూట్యూబ్ ద్వారా ఎలాంటి వీడియోస్ మీకు షేర్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఇది చూడడం వల్ల మీకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది అన్న విషయాలు మాత్రమే నేను ఇక్కడ షేర్ చేస్తాను. ఇట్స్ మై పక్కా ప్రామిస్. మీ టైం అయితే ఖచ్చితంగా ఎప్పటికీ వేస్ట్ చేయను. సో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ష్యూర్గా మన మాస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తర్వాత మేకప్ చేసుకోండి. యూజువల్లీ మనం ఇంట్లో ఉన్నా, లేకుంటే జస్ట్ బయటకి ఒక మార్కెట్కి వెళ్ళినా, వెజిటబుల్స్ తీసుకురావడానికి వెళ్ళినా, లేదంటే పిల్లల్ని స్కూల్లో పికప్ ఆర్ డ్రాప్, లేకపోతే మనం బయట వాకింగ్కి వెళ్ళినా, మనం బయటకైతే వెళ్తాం కదా. సో ఇంట్లో ఉన్నా, లేదంటే చిన్న చిన్న పనుల కోసం బయటకు వెళ్ళినా మన స్కిన్ పాడవకుండా హెల్తీగా గ్లో అవుతూ ఉండాలి అంటే నేను ఎలాంటి మేకప్ రొటీన్ డైలీ యూస్ చేస్తాను మీకోసం చెప్పాలనుకుంటున్నాను. నా డైలీ మేకప్ రొటీన్ ఎలా ఉంటుంది అంటే, నో ఫౌండేషన్, నో పౌడర్. పౌడర్ అంటే నార్మల్లీ రెవ్లాన్, లాక్మీ ఇలాంటి బ్రాండెడ్ మేకప్ పౌడర్స్ అయినా, లేదంటే నార్మల్ పాండ్స్ పౌడర్ ఇట్లాంటివైనా ఎలాంటివి నేను యూస్ చేయను. అట్ ది సేమ్ టైం ఫౌండేషన్ కూడా యూస్ చేయను. ఎందుకంటే మన స్కిన్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అండ్ ఎక్కువ రోజులు యంగ్గా అయితే ఉండాలి కదా. ఇప్పుడు నా డైలీ మేకప్ రొటీన్కి ఈ క్రీమ్స్ అన్ని నేను ఎలా యూస్ చేస్తానో మీకు చూపిస్తాను. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఎండలో ఉండాల్సి వస్తుంది, మన స్కిన్ ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవుతుంది అని అనిపించినప్పుడు మాత్రం షూర్గా ఈ లాక్మీ మాయిశ్చరైజర్ SPF 24 ఉండేది యూస్ చేయండి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం జస్ట్ వెళ్లే ముందు పరిగెడతా జస్ట్ కొంచెం క్రీమ్ అప్లై చేసేసుకొని డైరెక్ట్గా ఎండ్లోకి వెళ్ళిపోయామంటే ఇది ఆల్మోస్ట్ వర్క్ అవ్వదన్నమాట. ఖచ్చితంగా మనం బయటకు వెళ్ళే ఒక 20 minutes ముందే మన ఫేస్, నెక్ అండ్ హ్యాండ్స్ వీటన్నిటికీ బాగా నీట్గా ఈ క్రీమ్ని అప్లై చేసుకొని ఆ తర్వాత బయటకు వెళ్తే మనకి సన్ రేస్ మన స్కిన్ మీద పడి ఎక్కువ ట్యాన్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నా డైలీ మేకప్ రొటీన్ ఎలా ఉంటుందో, ఈ క్రీమ్స్ నేను ఎంతెంత క్వాంటిటీ ఎలా యూస్ చేస్తానో మీకు చూపిస్తాను. నా డైలీ స్కిన్ కేర్ రొటీన్ కోసం ఈ ఫ్యూ ప్రోడక్ట్సే నేను యూస్ చేస్తాను. జస్ట్ ఇంట్లో ఉండే పని అయితే ఈ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ సరిపోతుంది. ఆర్ఎల్స్ మనం ఏమన్నా బయటకు వెళ్ళే పని అయితే లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ విత్ SPF 24 యూస్ చేయాలి. దాంతోపాటు ఈ గ్లో అండ్ లవ్లీ కూడా యూస్ చేస్తాను. అండ్ ఇంకా ఈ లోటస్ వైట్ గ్లో స్కిన్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ జెల్ క్రీమ్ అండ్ బయోటిక్ వాళ్ళది వైటమిన్ C రిచ్ కరెక్టింగ్ అండ్ బ్రైటనింగ్ మాయిశ్చర్ ట్రీట్మెంట్, ఈ రెండు అయితే యూస్ చేస్తాను. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి, దీని మీద వైట్ గ్లో స్కిన్ వైటనింగ్ బ్రైటనింగ్ అని ఉంది కదా అనేసి చాలా ఫెయిర్గా ఇది మనం చేసేస్తుంది అని రాంగ్గా మాత్రం అజ్యూమ్ చేసుకోకండి. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మన కలర్ చేంజ్ అవ్వడం, లేదంటే మన స్కిన్ ఫ్రెష్గా గ్లో అవుతూ కనిపించడం. దీని గురించి వీడియోలో నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఈ లాక్మీ మాయిశ్చరైజర్ కొంచెం తీసుకోవాలి, అండ్ తర్వాత ఈ గ్లో అండ్ లవ్లీ కూడా చాలా కొంచెం సరిపోతుంది. అండ్ ఈ బయోటిక్ వైటమిన్ C క్రీమ్ కూడా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత ఈ లోటస్ జెల్ క్రీమ్ మాత్రం చాలా కొంచెమే తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఎక్కువ రాసుకున్నామంటే మన స్కిన్ చాలా జిడ్డుగా అనిపిస్తుంది అనమాట. ఇలా అన్ని క్రీమ్స్ కొంచెం బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన ఫేస్ మీద, నెక్ మీద ఆర్ హ్యాండ్స్ మీద నీట్గా స్కిన్కి అబ్జర్వ్ అయ్యేలాగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. చాలేమ్మా చెప్పొచ్చావు. రోజుకి 4 రకాల క్రీమ్లు కొంచెం తీసుకొని అన్నీ మిక్స్ చేసుకొని రోజు పూసుకునేంత టైం లేదమ్మా మాకు అంటే, ఓకే దానికి కూడా ఒక ఐడియా ఉంది నా దగ్గర. నేనైతే ఏం చేస్తానంటే, ఈ 4 క్రీమ్స్ని టైం ఉన్నప్పుడు కొంచెం తీసుకొని ఇలా ఒక చిన్న డబ్బాలో అంతా మిక్స్ చేసి పెట్టేసుకుంటానమాట. అండ్ దీన్ని మనం జస్ట్ రోజు యూస్ చేయొచ్చు. అండ్ దీన్ని రోజుకి 2 సార్లు అయినా యూస్ చేయొచ్చు, లేదంటే అట్లీస్ట్ ఒకసారైనా యూస్ చేయొచ్చు. అండ్ ఇది ఎలాంటి స్కిన్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ జెల్ క్రీమ్ని కొంచెం తీసుకోండి సరిపోతుంది. అండ్ ఏ ఏజ్ వాళ్ళైనా దీన్ని యూస్ చేయొచ్చు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా యూస్ చేయొచ్చు. నేను స్ట్రైట్ అవే ఒక పాయింట్ అయితే అందరికీ మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, ఇప్పుడు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మన స్కిన్ అయితే నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా ఉన్నవాళ్ళు ఎర్రగా, ఇలా అయితే ఎప్పటికీ కాదు. ఇవన్నీ చెప్తున్నారు అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ మాత్రమే. బట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్కిన్ కలర్ మారడం, లేదంటే బ్రైట్గా ఫ్రెష్గా గ్లో అవ్వడం, ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ అయితే ఉంది. మన ఇంట్లో జస్ట్ ఫ్లోర్ చూడండి. మన ఇంట్లో ఫ్లోర్ మనం రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటామా? దాన్ని ఫినాయిల్ పెట్టో, హార్పిక్ పెట్టో, లైజాల్ పెట్టో, దేని పెట్టి క్లీన్ చేసినా కూడా దాని కలర్ అయితే ఎప్పుడైనా మారుతుందా? బ్లూ అయితే బ్లూలోనే ఉంటుంది, బ్లాక్ అయితే బ్లాక్లోనే ఉంటుంది, వైట్ అయితే వైట్లోనే ఉంటుంది. బట్ మనం చేసేది ఏంటంటే, దాన్ని మనం రోజు క్లీన్ చేయకుండా అట్లాగే వదిలేస్తే ఎంత అన్హైజినిక్గా అయిపోతుంది, ఎంత మట్టి పట్టిపోతుంది. ఏం చేసినా దాని కలర్ అయితే మారదు, బట్ బ్యాక్టీరియా లేకుండా క్లీన్గా ఫ్రెష్గా అయితే ఉంచుకోగలుగుతాం. సేమ్ విత్ రెస్పెక్ట్ టు స్కిన్ కూడా అంతే అనమాట. మనకి దేవుడు ఇచ్చిన స్కిన్ని మనం ఫ్రెష్గా, హెల్దీగా, హైజినిక్గా, నీట్గా ఉంచుకోవడం మాత్రమే మనం చేయగలం.
సో ఇది గుర్తించి మనం యంగ్ గా ఉన్నప్పటి నుంచే మన స్కిన్ గురించి కరెక్ట్ గా కేర్ తీసుకొని ఇంకా ఎక్కువ రోజులు యంగ్ గా అయితే ఉందాం. ఈ మంచి టిప్ మీకోసం షేర్ చేసినందుకు అలా వెళ్లే ముందు ఇలా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం పుణ్యం కట్టుకోవచ్చు కదా.